హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ రొయ్యల పలావ్ చేస్తున్నాను. ఈరోజు అదే రెసిపీని మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న ఒక 350 గ్రామ్స్ వరకు రొయ్యలు తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా, స్లైసెస్గా కట్ చేసిన ఒక 2 ఆనియన్స్, ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక టమాటో ముక్కలు, అలాగే ఒక నిమ్మకాయ, అలాగే ముందుగా కడిగేసి ఒక 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటర్ కొలిచి పెట్టేశాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకుని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే కొంచెం పుదీనా వేసి ఇలా 1 నిమిషం ఫ్రై చేద్దాము. అలానే పచ్చిమిర్చిని కూడా వేసేసి ఇలా కలుపుకొని ఈ ఆనియన్ స్లైసెస్ కూడా వేసి బాగా కలిపేసి ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసి ఆనియన్స్ని మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక చిటికెడు పసుపు కూడా వేసేసి మూత పెట్టుకుందాము. చూడండి, మనకు ఆనియన్స్ అనేది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ టమాటో ముక్కల్ని కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం మగ్గనిద్దాము. ఇలా మగ్గిన తర్వాత ఈ రొయ్యల్ని కూడా ఇలా డైరెక్ట్గా వేసేసి మూత పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఫ్రై అవనిద్దాము. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రొయ్యలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి డ్రైగా అవ్వాలి. మనకి చూడండి, రొయ్య కలర్ మారి మనకి ఫ్రై అవుతుంది. ఇలా మనకి ఈజీగా ఒక 5-6 మినిట్స్ టైం పడుతుంది. ఈ రొయ్యలు అనేవి ఇలా బాగా ఫ్రై అయ్యి కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఒక్క నిమిషం ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మగ్గనిద్దాము. రొయ్యలు అనేవి మనకి మసాలాతో పాటు కొంచెం మగ్గిన తర్వాత మనకి గ్రేవీ అంతా ఆయిల్ ఇలా రిలీజ్ అయ్యే టైంలో ఫైనల్గా ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుని ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా కొలిచిపెట్టిన రైస్లో వాటర్ ఇలా డైరెక్ట్గా పోసేస్తాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్ బాయిల్ అవనిద్దాము. చూడండి, వాటర్ అనేది మనకి ఇలా పొంగులు వస్తున్నప్పుడు ఈ రైస్ని కూడా ఇలా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని ఉడుకు రానిద్దాము. రైస్ ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ సమయంలో మనం తీసుకున్న ఈ నిమ్మకాయని ఇలా జ్యూస్ వేసేద్దాము. లెమన్ పిండేద్దాం డైరెక్ట్గా పలావ్లో.
ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఒకసారి ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒకే ఒక విజిల్ రానిద్దాము. బాస్మతి రైస్ పైగా బాగా నాని కాబట్టి ఒక విజిల్లోనే మనం మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు మనకి ఒక విజిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచేస్తాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని డైరెక్ట్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇదండి ఈరోజు మా వంటింట్లో నేను చేసిన రొయ్యల పలావ్. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఇలా రైతా కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.